ఓకే, గుడ్ ఈవినింగ్. చదువుతున్నారని ఆశిస్తున్నాను. కొంచెం ఫ్రీగా ఉండండి, ఇబ్బంది ఏం లేదు. నిన్న ఒక అబ్బాయి ఒక క్వశ్చన్ అడిగాడు. రేపు ఇదే క్వశ్చన్ వచ్చింది అనుకోండి. బంధ విచ్ఛిత్తి ఎంథాల్పీ 436 కిలోజౌళ్ళు. హైడ్రోజన్ బంధ విచ్ఛిత్తి 436 కిలోజౌళ్ళు. నైట్రోజన్ బంధ విచ్ఛిత్తి 941.3. హైడ్రోజన్ది 436, కానీ నైట్రోజన్ ఎందుకంటే ట్రిపుల్ బాండ్ కదా, ట్రిపుల్ బాండ్ తెంపడానికి ఎక్కువ శక్తి కావాలి. 941.3, 941.3. అమోనియా అణువులో NH బంధ శక్తి ఎంత అన్నాడు. అమోనియా అణువులో NH బంధ శక్తి విలువ ఎంత? అమోనియా సంశ్లేషణ ఎంథాల్పీ -46 కిలోజౌల్ మోల్. ఈ కింద ఆప్షన్స్ ఇస్తాడు. ఇక ఏమని ఇస్తాడు? ఆన్సర్లో కింద 290, 390, 190, 490 అని ఇస్తాడు. ఇచ్చినప్పుడు దాని ఆన్సర్స్ను మనం చేయవలసిన అవసరం ఉంటుంది. ఇప్పుడు ఇది ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ హైడ్రోజన్ బంధ ఎంథాల్పీ 436, నైట్రోజన్ బంధ ఎంథాల్పీ 941. అమోనియా అణువులో NH బంధ ఎంథాల్పీ ఎంత శక్తి? అమోనియా సంశ్లేషణ ఎంథాల్పీ 46. ఇక్కడ ఒకసారి చూడండి. నా హైడ్రోజన్ బంధ ఎంథాల్పీ అంటే ఈ హైడ్రోజన్ అనేది తెంపడానికై బంధ విచ్ఛిత్తి చేయడానికి కావాల్సిన ఎనర్జీ 436. నైట్రోజన్ బంధ ఎంథాల్పీ 941.3. ఆయన NH బంధ ఎంథాల్పీ ఎంత? ఈ NH బంధ ఎంథాల్పీ ఎంత? క్వశ్చన్ మార్క్. NH బంధ ఎంథాల్పీ ఎంత? అమోనియా తయారు చేయడానికి కావలసిన సంశ్లేషణ ఉష్ణం ΔHF, హీట్ ఆఫ్ ఫార్మేషన్ అంటాం. ΔHF అమోనియా ఏర్పడ్డప్పుడు ఎంత శక్తి వెలువడుతుందంటే 46 కిలోజౌల్ వెలువడుతుందట. ఇది క్వశ్చన్. ఎగ్జామ్లో ఇన్ టైం చేసే ప్రయత్నం చేయాలి. నిజానికి మనకున్న ఈక్వేషన్ ఏంటంటే హాబర్ ప్రాసెస్ అని ఉంటుంది. హేబర్ ప్రాసెస్లో నైట్రోజన్ ప్లస్ హైడ్రోజన్ gives rise to 2 moles of ammonia. Now delta H is equal to -92 kilojoule. వాడు ఇచ్చింది ఒక మోల్కి ఇచ్చిండు. సంశ్లేషణ ఉష్ణము అంటే ఏంటంటే ఒక మోలు సంఘటిత మూలకాల నుంచి, సంశ్లేషణ ఉష్ణము అంటే ఒక మోలు సంఘటిత మూలకాల నుండి వెలువడినప్పుడు వెలువడు ఉష్ణము లేదా గ్రహించే ఉష్ణము హీట్ ఆఫ్ ఫార్మేషన్ ΔHF అంటారు. ఒక్క మోల్ ఎంత ఇచ్చిందంటే దాని సగం వేసుకోవాలి. ΔHF is equal to -46 ఇచ్చింది. ఒక్క అమోనియాకైతే అంటే ఏం రాసుకోవాలి? నైట్రోజన్ 1/2 నైట్రోజన్ 3/2 హైడ్రోజన్ gives rise to 1 mole of ammonia. ఒక్క మోల్ ఏర్పడినప్పుడు ఉష్ణము ΔHF is equal to -46. ఇది నైట్రోజన్ బంధ విచ్ఛిత్తి ఎంత ఇచ్చిండు? 941 ఇచ్చిండు. అంటే 1/2 into 941.3 ప్లస్ 3/2 హైడ్రోజన్ 436 minus of 46 నీకు అడిగింది అమోనియా అడిగిండు. క్వశ్చన్ మార్క్ ఇది ఇచ్చిండు. అమోనియా NH బాండ్ ఇచ్చిండు. 941 2 తోడు కొట్టేయండి. 941 కొట్టేస్తే
470 470.7 941.3ను 2 తోటి కొట్టేస్తే 2 4 8 2 2 4 8 8 2 ఏళ్ళ 14 0 నా 2 ఏళ్ళ 14 470.7 ప్లస్ 436 ఇంటూ 3/2 అంటే ఏం చేయాలంటే 436కి ఇంకో 1.5 కదా ఇది 436కు ఇంకొక దీని హాఫ్ కలపండి 218 కలపండి అంతే కదండి 1.5 కదండి 1.5 3/2 అంటే 1.5 అంటే 1 ప్లస్ 0.5 కలపండి దాని సగం కలపండి ఓకేనా అంటే 8 4 14 8 4 14 1 5 నా 654 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 46 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 46 ప్లస్ 46 నా ఈ మొత్తం కూడండి కూడినప్పుడు 470.7 654.2 46 7 6 4 10 1 5 5 17 1 1170.7 1177.7 ఓకే ఇది మొత్తం అమోనియాది మనకు కావాల్సింది NHA కావాలి అంటే దీన్ని బై 3 చేయండి ఇందులో 3 కావున 3 NH అంటే ఒక బై 3 చేయండి 3 చేసినప్పుడు 3 మూల 9 3 మూల 9 3 9 27 నెక్స్ట్ 0 3 2 6 390.2 కిలో జౌల్ ఎనర్జీ ఇస్ ఆన్సర్ చూడండి జాబ్ రావాలంటే అందరు చేసిన ఆన్సర్ చేస్తే రాదు నీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈక్వేషన్ తెలియాలి హైడ్రోజన్ బంధ విచ్ఛిత్తి హైడ్రోజన్ తెంపడానికి కావాల్సిన యొక్క శక్తి ఎంత అంటే 436 నైట్రోజన్ బంధ విచ్ఛిత్తి ఇది తెంపడానికి కావాల్సిన ఉష్ణం 941.3 కిలో జౌల్ ఆయన NH ఎంత ఓకే అమోనియా యొక్క సంశ్లేషణ ఉష్ణము -46 అమోనియా యొక్క సంశ్లేషణ ఒక్క మోల్ సంఘటిత మూలకాల నుండి ఏర్పడినప్పుడు 1 మోల్ కాంపౌండ్ ప్రిపేర్డ్ ఫ్రమ్ ది కాన్స్టెంట్ ఎలిమెంట్స్ ఎవాల్యుడ్ హీట్ ఆర్ అబ్జర్వ్డ్ హీట్ ఈస్ కాల్డ్ హీట్ ఆఫ్ ఫార్మేషన్ ఒక్క మోల్కే లెక్కించాలి నా 1/2 ఇది ఈక్వేషన్ దాని ఈక్వేషన్ మనకు అంత ఎందుకు 1/2 నైట్రోజన్ దాంట్లో 3/2 హైడ్రోజన్ అంటే 1.5 చూడు అమోనియా ఏర్పడ్డది హైడ్రోజన్ బంధ విచ్ఛిత్తి 1/2 into 941.3 3/2 హైడ్రోజన్ 436 by minus of 46 క్రియా జనకాలు మైనస్ క్రియాజన్యాలు ప్లస్ పెట్టి మొత్తం కూడండి ఇది అమోనియాది మరి అమోనియాలో NH కావాలంటే బై 3 చేయండి మనకు అమోనియాలో ఒక NH కావాలంటే బై 3 చేయండి అమోనియాలో 3 NH బంధాలు ఉన్నాయి కదా నైట్రోజన్ లో ఉన్న బంధాలు 3 బంధాలు ఉన్నాయి హైడ్రోజన్ ఆ మూడిట్లో ఒక్కదాన్ని కావున బై 3 చేస్తే 390.2 ఒకవేళ రేపు ఎగ్జామ్ వచ్చింది డైరెక్ట్ 390.2 అని పెట్టినా రేపు అంతకు ఎక్కువ ఉండదు ఓకేనా రైట్ మిత్రులారా నెక్స్ట్ ఒకటే గుర్తుపెట్టుకోండి ఎప్పుడన్నా వాడు ఇంకా సింప్లెస్ట్ ప్రాబ్లం ఇస్తే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక విషయం చెప్తున్నా ఇక్కడ మీథేన్ ఇచ్చింది మీథేన్ యొక్క బంధ విచ్ఛిత్తి శక్తులు ఒక CH దిగినప్పుడు రెండో CH దిగినప్పుడు మూడో CH దిగినప్పుడు నాలుగో CH దిగినప్పుడు అని ఇచ్చింది దాని బంధ ఎంత 4 వేసి కూడి బై 4 చేయండి 412.2 ఇప్పుడు ఇక్కడ
CH4 యొక్క బంధాలని కార్బన్ చుట్టూ 4 హైడ్రోజన్స్ ఉన్నాయి. వాడే క్వశ్చన్ ఆన్సర్ ఇచ్చే ఇచ్చినప్పుడు 4 బంధ శక్తులు ఇచ్చింది. ఇక్కడ ఒక CH తగినప్పుడు ఇంకా 3 Hలు ఉన్నాయి. ఒక H తగినప్పుడు విడుదల శక్తి ఒకటి తగినప్పుడు 427 అయిందట, 427. రెండోది తగినప్పుడు 418 అయింది. రెండోది తగినప్పుడు మూడోది తగినప్పుడు 460.2. Now next one 343.1. దీని యొక్క 4 అంటే ఒక్కటి కావాలంటే మనకి ఏం చేయాలంటే ఈ బై 4 చేయాలి. ఈ వాల్యూలో మొత్తం బై 4 చేయాలి. అంటే 1648.7. మీ లైఫ్ మీ చేతుల్లో ఉన్నది. 412.2 కిలో జౌలు. ఓకేనా, 412.2 కిలో జౌలు. నెక్స్ట్ రేపు ఇంకా ఒకటి డెల్టా హెచ్ డెల్టా ఈల మధ్య సంబంధం గుర్తుపెట్టుకోండి. డెల్టా హెచ్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా ఈ ఎన్ఆర్టీ డెల్టా ఎన్ ఎన్ఆర్టీ. డెల్టా హెచ్ మరి డెల్టా ఈల మధ్య డెల్టా ఎన్ఆర్టీ. డెల్టా ఎన్ అంటే మోల్లు, ఆర్ అంటే గ్యాస్ కాన్స్టెంట్, టీ అంటే టెంపరేచర్. ఇది ఒక ఈక్వేషన్ మధ్య సంబంధాన్ని గుర్తుపెట్టుకోండి అని చెప్తున్నా. ఓకేనా. ఉష్ణ మోచక చర్యలకు డెల్టా హెచ్ నెగటివ్ ఉంటుంది. ఉష్ణ గ్రాహక చర్యలకు డెల్టా హెచ్ పాజిటివ్ ఉంటుంది. ఇది ఉష్ణ మోచక, ఇది ఉష్ణ గ్రాహక చర్యలకు. నెక్స్ట్ అదే విధంగా ఒక చర్యలునట విశిష్టోష్ణము అంటే ఒక గ్రామ్ పదార్థం 1 డిగ్రీ సెల్సియస్ పెంచే ఉష్ణోగ్రత. ఉష్ణధారణ సామర్థ్యం అంటే ఒక పదార్థం ఉష్ణోగ్రతను 1 డిగ్రీ సెల్సియస్. విశిష్టోష్ణం అంటే స్పెసిఫిక్ హీట్ అంటే ఒక గ్రామ్ ఉష్ణోగ్రతను పెంచడానికి, 1 డిగ్రీ సెల్సియస్ పెంచడానికి. ఉష్ణ ధారణ సామర్థ్యం అంటే ఒక మోల్ పదార్థం యొక్క ఉష్ణోగ్రతను 1 డిగ్రీ సెల్సియస్ పెంచడానికి కావాల్సిన ఉష్ణము. నా ఇంకొక విషయం, Cp - Cv is equal to R. Cp/Cv is equal to gamma. For monoatomic gases, ఏకపరమ monoatomic gases కు నా గ్యాస్ కు Cp/5/3 అంటే 1.66 ఉంటుంది జడవాయువులకు. డయాటామిక్ గ్యాసెస్ ద్విపరమాణుకాలకు ఇది హీలియం, నియాన్, ఆర్గాన్, కెప్టాన్. డయాటామిక్ గ్యాసెస్ కు అంటే ఆక్సిజన్ కానీ నైట్రోజన్ కానీ నా 7/5 పైన 2 కింద 2 కూడండి అని చెప్పిన 1.44. నా ట్రయాటామిక్ గ్యాసెస్ కు ట్రయాటామిక్ ఓజోన్ లాంటి వాటికి నా 5 పైన 3 కింద 3 కూడండి నా 8/6 1.33. Cp - Cp/Cv is equal to gamma. Cp - Cv is equal to R. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి అని చెప్తున్నా. నా ఉష్ణ మోచక చర్యలు ఇక్కడ చూడండి ఒకసారి. ఇవి 4/CH బంధాలు. డెల్టా హెచ్ డెల్టా ఈల మధ్య సమాంతరం ముందు ఉన్నటువంటి ఈక్వేషన్ చెప్పిన. నెక్స్ట్ ఇవన్నీ ఉష్ణ మోచక చర్యలు. డెల్టా హెచ్ కొట్టినప్పుడు మైనస్ అవుతుంది. నెక్స్ట్ ఉష్ణ గ్రాహక చర్యలు Cp - Cv is equal to R. తొందరపడకండి అని చెప్తున్నా. విశిష్టోష్ణము డెల్టా హెచ్ డెల్టా ఈల మధ్య సంబంధము. H is equal to E plus PV. Now ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రోజన్ క్లోరిన్ కలిసినప్పుడు 2 HCl ఏర్పడ్డాయి. 2 HCl ఏర్పడినప్పుడు డెల్టా హెచ్ విలువ ఎంత వచ్చిందంటే డెల్టా హెచ్ విలువ -184.6 కిలో జౌల్ ఇచ్చింది. ఈ చర్య యొక్క సంశ్లేషణ ఉష్ణము ఎంత అంటాడు. సంశ్లేషణ ఉష్ణము అన్నప్పుడు 1 మోల్కే లెక్కించాలి. సంశ్లేషణ ఉష్ణం అన్నప్పుడు ఏం చేయాలి, 1 మోల్కే లెక్కించాలి. ఇది 2 మోల్ ఏర్పడినప్పుడు అంటే అప్పుడు డెల్టా హెచ్ఎఫ్ ఈజ్ కూడా ఏం చేయాలి అంటే -184.6
6/2 అంటే 9 2 18, 2 9 18, 2 2 4, 92.3 కిలో జౌల్ మైనస్ పెట్టి రాయాలి. ఒక్క మోల్కే లెక్కించాలి. ఎంత మోల్ లెక్కించాలి? ఒక్క మోల్కి. ఇది గుర్తుండాలి. ఒక్క మోల్కే హీట్ ఆఫ్ ఫార్మేషన్ సంశ్లేషణ ఉష్ణం అన్నప్పుడు. నెక్స్ట్ ఇదే విధంగా ఇంకొక క్వశ్చన్ ఇచ్చింది ఇక్కడ. 10 గ్రాముల మీథేన్ను దహనం చేసినప్పుడట 558 ఉష్ణం ఏర్పడుతుంది. దాని దహన ఉష్ణం ఎంత? 10 గ్రాముల మీథేన్ను దహనం చేసినప్పుడట 558.6 కిలో జౌల్ ఏర్పడ్డది 10 గ్రాములు అన్నప్పుడు దాని దహనోష్ణం ఎంత అన్నాడు. దాని దహనోష్ణం అన్నప్పుడు మనం ఏం చేయాలంటే ఒక్క మోల్కే లెక్కించాలి. ఒక్క మోల్కే. వాడు ఇచ్చిందంటే 10 గ్రాములు ఇచ్చిండు. మనకు 16 గ్రాములు. మీథేన్ యొక్క అనుభారం ఎంత అంటే CH4 యొక్క అనుభారం ఎంత అంటే 12 + 4 16. అంటే 10 గ్రాములకు 558.6 వచ్చినప్పుడు 16 గ్రాములకు ఎంత దహనోష్ణం అన్నప్పుడు ఒక్క మోలుకు లెక్కించాలి. ఒక మోలుకు అంటే 16కు 16 × 558.6/10. నా 2 5 10, 2 5 10, 2 2 16. నా 5 ఎక్కం 5, 5 ఎక్కం 5, 5 ఎక్కం 5, 3 5 6 30, 5 35, 5 35 పాయింట్ పెట్టిట. దాన్ని 8 తోటి చేయి. 8 56, 8 56, 8 ఎక్కం 8, 8 5 13, 13, 8 ఎక్కం 8 9, 8 ఎక్కం 8 8, 893.6 లేదా 7. ఎస్ ఎగ్జాక్ట్లీ అడం. ఎస్ మైనస్ పెట్టండి. దహనోష్ణము అంటే వెలువడేది కావున మైనస్ పెట్టండి. ఇక్కడ మరొక విషయం చెప్తున్నా. ఒక 10 గ్రాముల మీథేన్ దహనం చేసినప్పుడు వెలువడే ఉష్ణము ఇంత వచ్చింది 558.6. మీథేన్ యొక్క దహనోష్ణం ఎంత అన్నాడు అంటే ఒక్క మోల్కే లెక్కించాలి. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అంటే 16 గ్రాములు మీథేన్ అంటే 10కి 558.6 అయినప్పుడు 16 గ్రాములకు ఎంత? 16 గ్రాములకు ఎంత? మీథేన్ కదా. ఓకేనా? మీథేన్. నెక్స్ట్ ఈ విధంగా క్వశ్చన్లను హీట్ ఆఫ్ న్యూట్రలైజేషన్ ఒక మోల్ పదార్థము ఒక బలమైన ఆమ్లము బలమైన క్షారంతో తటస్థీకరణం అయినప్పుడు వెలువడే ఉష్ణం. రెండు బలమైనవి అయినప్పుడు మాత్రమే NaCl ప్లస్ వాటర్ 13.2 -13 ΔH తటస్థీకరణ ΔH అండ్ న్యూట్రలైజేషన్ ఎనర్జీ -13.6 కిలో క్యాలరీస్ లేదా 57.6 కిలో జౌళ్ళు. రెండు బలమైనవి అయినప్పుడు మాత్రమే తటస్థీకరణ ఉష్ణం ఎంత ఉంటుందంటే 13.6 లేదా 57.6 ఉంటుంది. ఏ ఒక్కటి బలహీనమైన లేదా రెండు బలహీనమైన 13.6 కన్నా లేదా 57.6 కన్నా తక్కువ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ వాడు 4 చర్యలు ఇస్తాడు. ఒకవేళ అమ్మోనియం హైడ్రాక్సైడ్ ఇచ్చిన ఇది వీక్ బేస్. ఒకవేళ ఎస్టిక్ యాసిడ్ ఇచ్చిన ఇది వీక్ యాసిడ్ 13.6 లేదా 57.6 కన్నా తక్కువ ఉంటుంది. రెండు బలమైనవి అయినప్పుడు మాత్రమే ఎంత ఉంటుంది? 57.6 లేదా 13.6 కిలో క్యాలరీస్ ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. నిజానికి నేను ఒక విషయం చెప్తాను, మీరు ఏమో అనుకోకండి. మొన్న పాల్గామ్ కాల్చివేతల పాపం ఆమె అనుకున్నది కదా అంటే నాదిరా నా జీవితం ఇక జాలరా అనుకున్నది. దేవుడు అక్కడికే క్లోజ్ చేసేసాడు. చూడు, అందుకే భార్యాభర్తలు కూడా బాగా అతిగా కూడి ఉండద్దు. అప్పుడప్పుడు యుద్ధాలు జరగాలి వాళ్ళ మధ్య. యుద్ధాలు జరిగితేనే అతిగా ప్రేమ ఉన్న వాళ్ళ దాంట్లో వికెట్ పడుతుంది. అతిగా ప్రేమ ఉండద్దు వాళ్ళ మధ్య. మొత్తం 100% ఓవర్లాప్ అయితే ఏమవుతుంది?
ఎక్కడనో ఒకటి అరుదుగా HCl NaOH రెండు బలమైనప్పుడు మాత్రమే 13.6. రెండు బలమైనప్పుడు ఏ ఒక్కటి బలహీనమైన రెండు బలహీనమైన తక్కువ ఉంటుంది. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. అంటే దాంట్లో ఈ అమోనియం హైడ్రాక్సైడ్ లాంటిది లేదా ఎస్టిక్ యాసిడ్ లాంటిది ఇస్తే పక్కా వాటికన్నా తక్కువ ఉంటుంది. ఓకేనా? రైట్. ఇంకొక క్వశ్చన్ ఏంటంటే నా ఒక చిన్న క్వశ్చన్. ఎస్ నియమం అని ఉంటుంది ఒకటి. ఎస్ నియమం బాగా చదువుపోతారు కావచ్చు. మొత్తం ఎస్ నియమము. ఇది స్థిరోష్ణక నియమము. ఎస్ నియమము అంటారు. మరి ఎస్ నియమం ఏంటిది? ఎస్ లా అంటే ఏంటిది? ఎస్ నియమం అంటే ఏంటిది? ఒక చర్య ఒక దశలో జరిగినను విభిన్న దశలో జరిగినను వెలువడు లేదా గ్రహించి ఉష్ణము సమానం. ఇక్కడ అంటే డెల్టా H ఈజ్ ఈక్వల్ ఒక చర్య ఉంటుంది అనుకోండి. ఒకవేళ ఏను